నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సభ్యత్వం విజయవంతం చేసిన జన సైనికులను సత్కరిస్తూ అత్యధికంగా నమోదు చేసిన వారికి మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు పంపిణీ చేసిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భీముడోలు శ్రీ కోదండరామాలయం పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ కన్ని, మాజీ ఎమ్మెల్యే వాసుబాబు. మమతా బెనర్జీ అరాచక పాలనను నిరసిస్తూ గత 21 నెలలుగా పాదరక్షలు ధరించడం మానేసి ఇప్పుడు వేసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మిని అభినందించిన పార్టీ శ్రేణులు. జనాభా గణన కోసం నివాసానికి వచ్చే అధికారులకు సమాచారం ఇచ్చి సహకరించండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. దేశ భద్రతకు ఆటంకంగా ఉన్న మమతా ప్రభుత్వాన్ని బీజేపీ ఓడించినందుకు బత్తాయి రసం పంపిణీ చేసిన జనసేన నేత పైబోయిన వెంకట్రామయ్య. పట్టణంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో 3వ చలివేంద్రం ఏర్పాటు చేసిన మానవతా సంస్థ ప్రతినిధులు. జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ పార్టీ వ్యవహారాలను క్రియాశీలంగా ఉండాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రవక్త బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు స్థానిక జనసేన కార్యాలయంలో బుధవారం ఆత్మీయ సన్మానం చేశారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన మానే గణేష్, మాదిరెడ్డి రమేష్లకు మోటార్ సైకిళ్లను జనసేన పార్టీ తరపున బహుకరించారు. 500కి పైగా సభ్యత్వాలు చేసిన 8 మందికి సెల్ ఫోన్లు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీని అత్యంత బలోపేతం చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కూటమిలో ఎవరు బరిలో ఉన్నా తిరుగులేని విజయం సాధించే దిశగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామన్నారు. ఈ సత్కారం కార్యకర్తలందరికీ జరిగిన సత్కారంగా భావించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని ప్రోత్సహించడం కోసం ప్రయోగాత్మకంగా ఈ సత్కార కార్యక్రమం చేశామని అన్నారు. 280 మంది సాధకులు రిజిస్టర్ కాగా 140 మంది క్రియాశీలంగా పనిచేశారని అన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి ఇక్కడికి భిన్న రాజకీయ పరిస్థితులు ఉంటాయన్నారు. 2019లో పవన్పై అభిమానం ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న సానుభూతి కారణంగా జగన్ను గెలిపించారని అన్నారు. ఇప్పుడు విజయ్ కూడా సింగిల్ కాదని కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. జనసేన సిద్ధాంతాలను, పవన్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జన సైనికులు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, పాలూరు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, ఘంటా సుబ్రహ్మణ్యం, చాపల రమేష్, కేశవ భట్ల విజయ్, సజ్జా సుబ్రహ్మణ్యం, కట్టుబోయిన కృష్ణప్రసాద్, దాసరి శ్రీనివాస్, బైనపాలపు ముఖేష్, మద్దాల మణికుమార్, గట్టిం నాని, చేకూరి జగత్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూశారు, తమిళనాడులో విజయ్ గారికి జనసేన పార్టీ తరఫున నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎందుకంటే ఒక సినిమా యాక్టర్గా వచ్చి ఆయన ఎక్కడ రూపాయి ఇవ్వకుండా మరి అన్ని సీట్లు సంపాదించారంటే రియల్గా మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతమంది అభిమానులు ఆయనకు కూడా ఉన్నారు. మరి అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలకి డెఫినెట్గా మంచి వ్యక్తులు రావాలనేది అప్పుడు ఆలోచన చేశారు. అప్పుడు మొన్న 2019లో పెట్టినప్పుడు అంతకుముందు ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద సింపతితోనో వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాడనే ఉద్దేశంతో సింగిల్ సింహం అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు సింగిల్గా అనేది విజయ్ గారు కూడా చేయలేకపోతూ ఉన్నారు. అక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుందో తెలుసుకుని స్క్రోలింగ్ చేయవలసిన అవసరం ఉంది. జన సైనికులు అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదివరకు ఎలక్షన్ ముందు మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో ఇవాళ ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ చిన్న సత్కారం చేయాలని నేను పిలిచాను అంతే. పార్టీకి సభ్యత్వం అనేది పక్కన పెడితే ఇవాళ మొదటి నుంచి ఇవాళ 2019 నుంచి 24 దాకా నాతో పాటు ఇటు వీరమహిళలు కానీ అటు జనసైనికులు కానీ గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో నన్ను మరి గెలిపించడానికి మీరందరూ చేసిన సహాయం నేను ఎప్పుడు మర్చిపోను. అందుకని నిరంతరం మీకు ఏదోటి చేయాలని తపన పడుతూ ఉంటాం. ఏం చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మనం 40%
ఇవాళ షేర్తోనే మనం ఇవాళ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ ఇది కూటమి అనేది విషయాన్ని మర్చిపోవద్దని నేను అందరికీ తెలియజేస్తాను. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే ఉంది, ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కలిసి నడిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదు. గడిచిన 5 సంవత్సరాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పి మరి అందరి అభిప్రాయాన్ని ఆయన ప్రజలు వ్యక్తపరిచి మరి ఆయన చెప్తూ ఉంటే మన నాయకుడి మీద ట్రోల్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా చెప్పుతో కొట్టి సమాధానాలు మీరు అందరూ చెప్పాలండి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే యాక్టివ్గా ఉండండి, ఇవాళ యాక్టివ్గా ఉండండి, ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీ గుర్తిస్తుంది. మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ప్రతి కార్యకర్తకి నేను రుణపడి ఉన్నాను. ఇవాళ 2 చనిపోయారు, సభ్యత్వం చేసుకున్నారు, కానీ వాళ్ళకి న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్కి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళిద్దరికి కూడా రేపు ఎల్లుండో మనం వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి 55,000 రూపాయల సహాయం అందించమని చెప్పి కూడా మా అబ్బాయి చెప్పాం. మాకు తోచినంత వరకు మేము చేస్తూనే ఉంటాం. అది ఎంతైనా అవనే ఉండే మమ్మల్ని నమ్మి పనిచేసిన ప్రతి వ్యక్తిని ఆదుకోవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మనం పనిచేస్తాం. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అలాగే కూటమి నాయకులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే శక్తి భగవంతుని వాళ్ళు నిరంతరం నేను కోరుకుంటామని తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ, కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ మనం నమ్మి ఓటేశారు. మన కూటమికి ఖచ్చితంగా అన్ని పనులు చేసే మనం వెళ్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మన కార్యకర్తలందరూ యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా మనందరూ కూడా ప్రజాసేవ కోసం మనం ముందు ఉండాలని కోరుకుంటూ, ఎవరైతే బాగా సర్వీస్ చేసిన మరి ఇంట్రెస్ట్ పే చేశారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోత్సాహం అనేది పార్టీ నుంచి ఉంటుందని తెలియజేయడం కోసమే చిన్న ప్రయోగం చేసాం. దానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం. అక్కడ పైన పవన్ కళ్యాణ్ గారి ఆయన గ్రాఫ్ని మనం పెంచాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన్ని అనుసరించి మీరందరూ కూడా 100% కష్టపడాలి. మీరందరూ కష్టపడతా ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఎక్సలెంట్గా జరిగింది. మరొక చిన్న మాట మీకు చెప్పాలి, నేను నిజంగానే మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే నాకు కొత్తగా వచ్చేది ఏం లేదండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నందువల్ల నేను ఏమన్నా పొందేది ఏమైనా ఉంటుంది ఏంటంటే, నేను ఒక తిరుపతి వెళ్తే నాకు మంచి దర్శనం దొరకదు. ఇప్పుడు కాదు, ఆయన ఏ రాజకీయాల్లో లేనప్పుడే నన్ను ఎల్వన్ దర్శనాలు తీసుకెళ్లారు. నేను చాలా హ్యాపీగా చేసుకునేవాడిని. ఇవాళ కొత్తగా నాకేం జరగట్లేదు. అలాగే ఇవాళ నేను ఏ అధికారికి కూడా పొరపాటున నా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు. మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. కేవలం మీకోసం నేను ఫోన్ చేస్తాను. ఏదైనా కష్టపడాలి అనే మనస్తత్వం మీ దగ్గర ఉంటే, పెట్టాలి అనే మనస్తత్వం ఆయన దగ్గర ఉంది. 100% ఆయన పెడతాడు. నేను ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తాను తప్ప నేను ఎప్పుడు వెనక్కి లాగను. ఎందుకంటే ఆయన 0 నుంచి ఆయన దగ్గర ఒకప్పుడు బండి ఉందో లేదో నాకు తెలియదు, నాకు ఊహ తెలిసిన టైంలో. అలాంటిది ఇవాళ మమ్మల్ని కారులో తిప్పే పొజిషన్కి ఆయన ఎదిగాడంటే అది మేము సంతోషంగా ఫీల్ అవుతాం. దాంట్లో మమ్మల్ని ఎలా ఫీల్ అవుతారు, మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను కూడా ఆయన మా కుటుంబ సభ్యులు అనుకునే ఫీల్ అవుతారు. మీరు కష్టపడ్డారు ఎలక్షన్లో. ఆ ఒక్క ఆయన కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఆయన ఇంట్లో మనిషిగా ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ అంతగా మీకు ఏదైనా చెయ్యాలి అని ఆ తాపత్రయంతో ఇవాళ ఇంత చేస్తున్నారు. నిజంగా ఏ ఎమ్మెల్యే దగ్గర నేనైతే చూడలేదు. అలాంటిది ఆయన ఇవాళ వరకు ఎంత ఖర్చు పెట్టుంటాడు మీకు తెలిసి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. దయచేసి మీరందరికీ నేను ఒక్కడే కోరుకుంటా ఉన్నా, మీరందరూ యూత్, మనం గొడవలకు వెళ్ళొద్దు, ఎవరిని కలుపుకుని ఎలా వెళ్ళాలనే ఆలోచన మాత్రం మీరు అందరూ చేయండి. తలపోట్లు తీసుకొచ్చి ఆయన మీద పెట్టద్దు. నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన, నిరంతరం అధికారులతో కూర్చుని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురాగలం, ఏం డెవలప్ చేయగలం, ఆ ఊరికి మనం ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోలేం అనే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయనకి మీరందరూ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి తీసుకొచ్చి తలపోటుగా క్రియేట్ చేసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దని నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎలా తగ్గి ఉండాలని తగ్గి ఉంటున్నాడు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అన్ని మాటలు పడినప్పుడు కూడా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప ఎక్కడా కూడా ఆయన డివేట్ అవట్లా. దయచేసి మీరు అందరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూర్చుని మనం మాట్లాడుకుందాం, మనం క్లియర్ చేసుకుందాం తప్ప దయచేసి దాన్ని పెద్దగా చేసి తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టద్దని నేను కోరుకుంటా ఉన్నాను. సభ్యత్వ నమోదు అనే కార్యక్రమం మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక కమిటీ వేసి గ్రౌండ్ లెవెల్లో 5 వార్డులకి మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ కింద వేసి 35 వార్డులో కూడా కమిటీలు వేసి ఏ రోజుకి ఆ రోజు మరి వాళ్ళ అప్డేట్ కనుక్కుని మా బుల్సెట్ రాజేష్ గారు మరి ఈ సభ్యత్వ నమోదును పెరగడానికే తన వంతు ఆయన కృషి చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఫాలో అప్ చేసి ఏదైతే సభ్యత్వ నమోదులు చేసే వాళ్ళందరికీ డైలీ ఫోన్ చేసి సాయంత్రానికల్లా అప్డేట్ తీసుకునే వాళ్ళం. మరి మీ అందరూ కూడా చాలా కష్టపడ్డారు గ్రౌండ్ లెవెల్లో. సభ్యత్వ నమోదు అనేది మీ అందరూ తిరిగే మీతో పాటు
కానీ ఆ నమోదు చేసేటప్పుడు వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం కానీ ప్రజల్లో మన ఏదైతే పార్టీ మీద అభిమానం ఉండి చాలామంది డైరెక్ట్గా పాత చేయించుకున్న రెన్యూలు వెంటనే చేసుకునేవారు. కొత్తవి చేయాలంటే కొంత వాళ్ళకి ఆలోచన పరంగా ఏంటి సభ్యత్వ నమోదు అనేది దేని గురించి ఏంటనేది చాలా వివరించి మీరందరూ కూడా సభ్యత్వ నమోదు చేయడం చాలా మంచి కార్యక్రమం మీరందరూ చేశారు. రేపు ప్రజల్లో ఏదైనా జరిగితే జనసేన పార్టీ ఒక భరోసాలా ఉంటుంది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు భరోసా. ఎంతో ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరి కార్యకర్తలను ఏదో మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే జనసేన క్రియాశీలక సభ్యత్వం. ఫస్ట్ జనసేన క్రియాశీలక సభ్యత్వం మొదటి దఫాలో 3,500 పైగా చేసాం ఫస్ట్ మొదటి దశలో. అలాగే రెండో సంవత్సరంలో మనం 6,000 పైగా చేసాం. తర్వాత మూడోసారి 13,000 చిల్లర చేసాం, 13,400 చేసాం. ఇప్పుడు ఈ సంవత్సరం 4వ దఫా కార్యక్రమంలో 27,000 పైగా సభ్యత్వాలు చేసి తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు నిలబెట్టిన ప్రతి ఒక్క సాధకులకు, ఈ జనసేన సాధకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన జనసేన సభ్యత్వం 400 గంటలకి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ సభ్యత్వాలు చేయించిన మీ యొక్క సాధకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ్యత్వం అన్నది అన్ని పార్టీల్లో ఉంటుంది. అలాగే ఇవాళ మన జనసేన పార్టీలో కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమం కూడా ఉంది. అలాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎక్కువ చేసిన వాళ్ళకి ఏదో మన ఆయన వంతుగా 2 బైకులు లాగా సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆయన సొంత రూపాయలతోటి పార్టీ బాగుండాలి, పార్టీ బలోపేతం అవ్వాలన్న ఆలోచనతో, మన కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నాం అన్న ఆలోచనతో ఆయన ఇది కూడా చేస్తడం జరిగింది. నీతి నిజాయితీగా ఆయన సొంత రూపాయలతోటి ఇలాగే సభ్యత్వం చేసుకుని, ఎందుకంటే 400 రూపాయల గురించి కాదు, ఏదన్నా మనకి కానబట్టి ఏదైనా జరిగితే మాత్రం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అలాగే సభ్యత్వం గతంలో కన్నా ఈ సంవత్సరం 26,000 అంటే 27,000 మన నియోజకవర్గం చేయించుకున్నాం. అంటే అదంతా ఘనత అక్కడ పవన్ కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎలాగుందో అలా తాడేపల్లిగూడలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కూడా అనుకోవాలి. ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ మెంబర్షిప్ని అలాగే ఎంతో విజయవంతంగా చేసినందుకు మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు మరి ఎవరైతే ఈ 2 నెలలు కష్టపడి ప్రతి ఇంటింటా తిరిగి మరి మన యొక్క జనసేన పార్టీ సభ్యత్వాలని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలని చెప్పి వాళ్ళ మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మనం వాళ్ళని సన్మానించి వాళ్ళని గౌరవించాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న నిర్ణయం తీసుకోవడం, ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. భీమనోలు గ్రామంలో పెరుమాళ్ల స్తంభం వద్ద ఉన్న పురాతన శ్రీ కోదండరామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. 103 ఏళ్ల చారిత్రక వైభవం కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి గ్రామస్తులు, దాతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ముందు అర్చకులు సీతారామయ్య, శేష ఆచార్యులు వేదమంత్రోచ్చరణల మధ్య వివిధ క్రతువులు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జనసేన నాయకులు వట్టి పవన్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలయాలు కేంద్ర బిందువులని, శ్రీ కోదండరామాలయం పునర్నిర్మాణం గ్రామానికి మరింత ఆధ్యాత్మిక కాంతి తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వర్ధినేటి సాయి మాట్లాడుతూ శతాబ్దకాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మించేందుకు గ్రామస్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందకరమన్నారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేషపుగిరి, తుమ్మగుంట భవానీ రంగ, వట్టి నారాయణరావు, మద్దాల అప్పారావు, పసుపురెడ్డి సత్యనారాయణ, శ్రీనివాస్, మోము గాంధీ, ఆలయ నిర్మాణ కమిటీ, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.
వేముడోలు గ్రామంలో నిర్మాణ స్తంభం సెంటర్లో 103 సంవత్సరముల చరిత్ర కలిగిన కోదండ రామాలయం ఈరోజు వేముడోలు యొక్క భక్తులు అందరికీ ఆశీర్వదించడం కోసం అని చెప్పేసి 103 సంవత్సరాల తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలు చాలా ఎక్కువ మంది మేమున్నాం మీరు కట్టండి అని ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తి వెలియెత్తి మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ కమిటీ ఈ సెంటర్లో ఉన్న కుర్రాళ్ళు కానీ పెద్దలు కానీ అందరూ కూడా, అలాగే ఇప్పుడే ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు, ఆంజనేయులు గారు, కొట్టి పవన్ కుమార్ గారు, వాసుబాబు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో దీన్ని మేము అతి త్వరలో పునర్నిర్మాణం చేస్తామని భక్తులందరికీ తెలియజేస్తాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ అరాచక పరిపాలనకు నిరసనగా తాను పాదరక్షలు ధరించకుండా తిరిగానని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి తెలిపారు. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. 21 నెలలుగా పాదరక్షలు విడిచి తిరుగుతున్న వైనాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోర పరాజయం తర్వాత తిరిగి పాదరక్షలు ధరించడాన్ని ఆమె వివరించారు. మహిళలు అమాయకులపై అనేక అకృత్యాలు అత్యాచారాలు జరిగినా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. హిందువులను అమాయక ప్రజలను మమతా ప్రభుత్వ పరిపాలనలో తీవ్రంగా అణచివేశారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, చిట్యాల రాంబాబు, అడపా రమేష్, తడాల్ సూర్యకుమారి, గంటా వెంకటలక్ష్మి, మానేపల్లి భార్గవ్ పాల్గొన్నారు. నేను గత 21 నెలలుగా పాదరక్షలు లేకుండా నేను తిరుగుతున్నాను. కారణం ఏంటంటే ఆగస్టు 2024లో ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక మెడికోపై అత్యాచారం, హత్యాచారం 2 జరిగాయి. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఒక మెడికో చనిపోతే అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కనీస చర్యలు చేపట్టకుండా ఆవిడే ముఖ్యమంత్రి, ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే హెల్త్ మినిస్టర్ 3 కూడా పదవులు ఆవిడ చేతిలో ఉండగా ఒక మహిళ సాటి మహిళకి న్యాయం చేయడంలో ఆవిడ ఘోరంగా విఫలమయ్యారు. పశ్చిమ బెంగాల్లో మహిళలకి అసలు శాంతి భద్రతలు అనేవి లేనే లేవు. ఇది ఒక మహిళగా నా ఒక్కదాని ఆవేదన కాదు, చాలామంది మహిళల యొక్క ఆవేదన. ఆ క్షణం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం మీద ఎప్పుడైతే గద్దె దిగుతుందో అప్పుడే నేను పాదరక్షలు ధరిస్తానని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని ఆ విధంగా మొన్న ఆవిడ ముఖ్యమంత్రిగా ఓడిపోవడం, పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో రావడం, నేను పాదరక్షలు ధరించడం జరిగింది. 5 రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్లో అక్కడ ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ ఓటు వేసి వాళ్ళ విజయానికి కారణమైన ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా మా తాడేపల్లిగూడెం స్థానికురాలు, అలాగే స్టేట్ లీడరు, అలాగే మా అక్క భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఏ ముహూర్తాన్నైతే ఆవిడ శపథం చేసిందో, నేను మళ్ళీ అక్కడ మమతా బెనర్జీ ఎప్పుడైతే ఓడిపోద్దో అప్పుడు నేను చెప్పులు వేసుకుంటానని చెప్పి ఏ ముహూర్తాన్ని అయితే చెప్పిందో ఆ ముహూర్త బలంతో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆదిలక్ష్మి అక్క సంకల్పం కూడా ఉందని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తూ, ఇప్పుడు భవిష్యత్తులో మహిళలకు కానీ అక్కడ రౌడీజం కానీ అరాచకాలు జరగకుండా అక్కడ స్థానిక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా న్యాయం చేస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
2027 జాతీయ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణలో భాగంగా మీ నివాసానికి వచ్చిన మా సెక్రటరీలకు తగిన సమాచారం ఇవ్వాలని కోరారు. జనాభా సేకరణలో భాగంగా 35 ప్రశ్నలు అడుగుతారని వాటికి మాత్రమే సమాధానం తెలియజేయాలని అన్నారు. ఎవరైనా తమ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కానీ ఓటీపీ కానీ జనాభా లెక్కల సేకరణలకు ఎటువంటి సంబంధం లేదని ప్రజలందరూ అవగాహన చేసుకుని తగు సమాచారం మాత్రమే ఇవ్వాలని కమిషనర్ సూచించారు. 2027 జాతీయ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ఈ సెన్సస్ కార్యక్రమం జనాభా లెక్కల కార్యక్రమం మొదలైంది. మా సెక్రటరీలు అందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి మీ యొక్క తగు ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ 35 రకాల కాలమ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్ చెప్పి ఈ సర్వేకు జనాభా లెక్కల సర్వేకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ క్వశ్చన్లో మీ బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఓటీపీ కానీ ఏమీ ఉండదు. అంటే ఎవరన్నా ఇప్పుడు అధికారులు వచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా మేము అధికారులు అని వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి, దాని ఓటీపీ చెప్పండి అంటే ఎవరికి చెప్పకూడదు. ఏంటంటే మా అధికారులు వచ్చి అడిగినప్పుడు బ్యాంక్ అకౌంట్ తోటి ఓటీపీ తోటి సంబంధం లేదు వాళ్ళకి. మీ ఇంటి యొక్క స్వభావం ఎలా ఉంది, మీ యొక్క ఫ్లోర్ ఏం వాడారు, రూప్ ఏం వాడారు, డ్రైనేజ్ ఉందా, టాయిలెట్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి తప్ప బ్యాంక్ అకౌంట్ మీద ఈ జనాభా లెక్కల్లో ఎటువంటి ఉండదు. దీని అపోహపడొద్దు. మీరు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ సర్వేకి సహకరించి మనం తాడేపల్లిగూడెం పట్టణాన్ని జనాభా లెక్కల సర్వేలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు ఐఐఎం పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, ఐఐటి మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
రిచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏపీ నెట్ ప్రధాన ముఖద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పైబోయిన వెంకటరామయ్య యూత్ ఆధ్వర్యంలో బత్తాయి రసం పంపిణీ చేశారు. సుమారు 150 లీటర్ల బత్తాయి రసాన్ని పాదచారులకు, నిట్ విద్యార్థులకు, సమీపంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య మాట్లాడుతూ, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మట్టి కరిపించిన బీజేపీ విజయానికి ప్రధాని నరేంద్ర మోడీ పాలనా దక్షత ఆనందోత్సాహాలతో ఈ బత్తాయి రసం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సేవా గుణాన్ని పుణికిపుచ్చుకుని తాము మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైబోయిన నిఖిల్ సాయి, కర్రి సురేష్, షేక్ పఠాన్ వల్లి, ఎర్ర సతీష్, సూరిశెట్టి ప్రసాద్, సాయి, విప్పర్తి శామ్యుల్, సునీల్, భీమవరం కృష్ణ, మైలవరపు సోమరాజు, మాదాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సలివేంద్రంలో చల్లని నిమ్మకాయ, కరివేపాకు, జీలకర్ర అన్ని కలిపిన చల్లని మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున బత్తాకాయ జ్యూస్ ఇవ్వడం జరుగుతుంది సలివేంద్రంలో. ఎందుకంటే లెమన్ జ్యూస్ ఇవ్వడానికి కారణం, లెమన్ జ్యూస్ లో లెమను, ఐసు, పంచదార పాకం పెట్టి, సబ్జాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు వేసి ప్రజలకి ఈ లెమన్ జ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి పెట్టిన శని దరిద్రం వెళ్ళిపోయిందని చెప్పేసి మేము ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. బెంగాల్ గెలుపు గురించి మేము ఎంతో ఉత్కంఠగా లోనయ్యాం, ఎంతో ఎదురు చూపులు చూసాం. అది మమతా బెనర్జీ ఓటమి కోసం ఎన్నో పూజలు చేసాం, ఎన్నో గుళ్ళకు కూడా వెళ్ళాం. భారతదేశానికి పరమ శని ఆ మమతా బెనర్జీ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. భారతీయులందరూ కూడా ఎంతో ఆనందపడుతున్న విషయం. బెంగాల్ ఎన్నికల్ని అసలు బెంగాల్లో మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే పక్క రాష్ట్రాల్లో, పక్క జిల్లాలో ఏమవుతుందో అని చెప్పేసి ఎదురు చూడాలి. కానీ పక్క దేశాలలో కూడా బెంగాల్ ఎన్నికలు ఏం జరుగుతాయని ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు అటువంటి తీవ్రవాదుల్ని పోషిస్తుంది ఈ మమతా బెనర్జీ. మోడీ గారు నిజంగా కలిపురుషుడైన, ఆయన చేసే కృషికి, ఆయనకున్న పట్టుదలకి, ఆయనకున్న ప్రజాభిమానానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశం అంతా కూడా మోడీ గారు జయకేతనం ఎగరవేయాలని, మోడీ గారి ఆశస్సులతోటి భారతదేశం వెలువొందాలని, ప్రజలు ఆయన నీళ్ళలో చల్లని చెట్టు, ఆయన నీళ్ళలో బ్రతకాలని చెప్పేసి, ఆయన అడుగుజాల్లో ఉన్న నాయకులందరూ నడవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డి మార్కెట్ దగ్గర మానేపల్లి కిరణ్ సహకారంతో మానవతా మంచినీటి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేకూరి బంగారాజు, ఎర్ర ఆంజనేయ స్వామి, మిర్యాల కిషోర్, మానేపల్లి కిరణ్, ఎల్ఐసి పాండురంగారావు, కర్రి రాజారావు, విజయారెడ్డి, బి రాజేంద్ర ప్రసాద్, బోలేటి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి చలివేంద్రం ఇది 3వదండి. 2 టౌన్లో పెట్టాం. మార్కెట్ ఏరియా మానేపల్లి కిరణ్ గారి షాప్ దగ్గర ఉన్న విఐపీ షోరూమ్ మీద పెట్టాము. ఇక్కడ పెడతాం ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో ఉండే ప్రతి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇక్కడ అందరూ చల్లటి మినరల్ వాటర్ తాగుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయమండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫుని రకరకాల సేవలు తాడేపల్లిగూడెం ప్రజలు అందుకుంటున్నారు. ఈ ఇయర్ కొత్తగా ఇనిషియేటివ్ మొత్తం చలివేంద్రాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇది 3వ చలివేంద్రం. ఆల్రెడీ ఒకటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరలో ఒకటి ఉంది, ఇంకోటి కోతిలోన్ సెంటర్లో ఉందండి. ఇది ప్రజలందరూ కాల్పు దెబ్బ తగిలించుకోకుండా ఈ మంచినీళ్ళ సదుపాయాన్ని వినియోగించుకుని ఎవరు పనులు చేసుకుంటా హాయిగా ఇంటికి చేరాలనేది మానవతా ఉద్దేశం. అందరూ దీన్ని వినియోగించుకుని మానవతకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మానవతా సేవా కార్యక్రమంలో ఇది 3వ చలివేంద్రం. ఈ వాటర్ బ్రహ్మానంద మార్కెట్ లో పేద నేత మానేపల్లి కిరణ్ గారి ద్వారా పెట్టామండి. ఇది మొత్తం అందరూ వాటర్ సద్వినియోగం చేసుకోవాలి, కూలింగ్ వాటర్. నమస్తే. ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం మంజూరైంది.
65 మంది లబ్ధిదారులకు మంజూరైన 29,31,666 రూపాయలు విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని, వైద్య ఖర్చులు భారమైన పేద కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఉంగుటూరు నియోజకవర్గంలో 857 మంది లబ్ధిదారులకు గాను 6,30,59,489 రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు కావడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పెదవేగి డిపిటిసి చీఫ్లా ఇన్స్ట్రక్టర్ ఆకుల రఘు సూచించారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ నీట్లోని వెబ్ నెట్వర్క్ టెలి సర్వీసెస్ విభాగం ఆధ్వర్యంలో సైబర్ జాగరూకత దివాస్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన అసోసియేట్ డీన్ డాక్టర్ పులికిషోర్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఆకుల రఘు మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మనకు తెలియని వైఫై నెట్వర్క్ హాట్స్పాట్లను వినియోగించకూడదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున లింక్పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని వివరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రీ, డాక్టర్ గుర్రాల కిరణ్ కుమార్, డాక్టర్ శ్రీనివాసన్, వెబ్ నెట్వర్క్ సూపర్వైజర్లు ఆనంద్, చైతన్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్స్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అండర్ 11 ఓపెన్ అండ్ గర్ల్స్ విభాగంలో చదరంగం పోటీలు స్థానిక లలిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి 2 స్థానాలు సాధించిన ఓపెన్ విభాగంలో, గర్ల్స్ విభాగంలో ఈ నెల 9, 10 తేదీలలో విశాఖపట్నంలో జరుగు అండర్ 11 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు జిల్లా తరపున ఆడతారని జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీలను లలిత స్కూల్ డైరెక్టర్ స్పాన్సర్ వాసు మాట్లాడుతూ ఈ పోటీలు తన స్కూల్లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మెంబర్ డాక్టర్ నాగేశ్వరరావు, పీర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ అనేటప్పటికీ మేధస్సుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎబిలిటీ కలిగినటువంటి ఒక గేమ్ ఏదైతే ఉందంటే చెస్. ఆ చెస్లో కృష్ణాంబులుగా అందించిన ప్రభుత్వం తల్లిదండ్రులకు అలాగే వారి చిన్నారులకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలంటే కనుక మన చెస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మనకున్న ఎబిలిటీయే కాకుండా జనరల్ యాటిట్యూడ్ కానీ, ఐక్యూ కానీ, లేకపోతే మిగిలినటువంటి విషయాల్లో ఎంత యాక్టివ్గా వర్క్ చేయాలనే విషయం మీద మంచి ఐడియాలతో ఉండే గేమ్ చెస్. ఈ చెస్ కాంపిటీషన్ ద్వారా మీ అందరూ మంచి ఆలోచనకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రశేఖర్ గారు చాలా కాలం కష్టపడుతున్నారు. మరి వారికి తోడ్పాటు అందిస్తున్న తల్లిదండ్రులకు, మిగిలిన వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా చక్కని అవకాశాన్ని నిజాలుగా అందిస్తున్నటువంటి మా మిత్రులు మరి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా స్పాన్సర్షిప్ అందించినందుకు సో వీళ్ళందరూ
సెలెక్ట్ అయిన బాయ్స్ అండ్ గర్ల్స్ 9-10 తారీఖులో వైజాగ్లో జరిగే స్టేట్ టోర్నమెంట్స్కి మన డిస్ట్రిక్ట్ తరఫున పాల్గొంటారు. అలాగే బాయ్స్ కేటగిరీ గర్ల్స్ కేటగిరీలో. అలాగే ఈ సంవత్సరం నుంచి నేషనల్స్లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఎవరికైనా సరే ఎందుకంటే 2014 వరకు మన అసోసియేషన్లో మనం ఉన్నాం. 2014 తర్వాత నుంచి మళ్ళీ తెలంగాణ అందరూ వెళ్ళిపోవడంతో అసోసియేషన్ బైకాట్ అయింది. ఈసారి మళ్ళీ అసోసియేషన్ మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మన చేతి రావడం జరుగుతుంది. సో అందుకోసమని ఈసారి నేషనల్స్కి పార్టిసిపేట్ చేసే ప్రతి ప్లేయర్కి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున 2 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా అండర్ 9లో అమ్మాయి శాస్త్ర వర్మ సెలెక్ట్ అయింది నేషనల్స్కి వైజాగ్లోను. అమ్మాయికి త్వరలో వ్యవహారం కలెక్టర్ చేసేదిగా నేషనల్స్ సెలెక్ట్ అయింది. బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు ఆదర్శమని బొలిశెట్టి సేవా సమితి అధ్యక్షుడు లింగం శ్రీను అన్నారు. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో జీవీ మాల్ సెంటర్లో సుమారు 20 రోజులుగా మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్నారు. బుధవారం జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో మజ్జిగ చలివేంద్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొలిశెట్టి సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గంటా సుబ్రహ్మణ్యం, లింగాల శ్రీను, మద్దాల నరసింహం, రౌతు సోమరాజు, బాబ్జీ, రావూరి రమేష్, మట్టా యువ, మద్దాల వీరు, కె విజయ్, సత్యనారాయణ, జన సైనికులు, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నేను ఒక జన సైనికుడు అనేందుకు గర్వపడుతున్నాను. అందులో తాడేపల్లిగూడెం నియోజకవర్గం మా ప్రియతమైన నాయకుడు, మన సేవా తత్పరుడు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ ఇప్పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం నుంచి, ఈ తాడేపల్లి ఎవరైనా వచ్చినా సరే పల్లెటూరు నుంచి కానీ ఇతర ప్రయత్నాలు ఏరియాల నుంచి వచ్చి ఈ వేసవి కాలంలో ఎవరు కూడా దాహాతంతో తప్పింతో ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ మంచి సౌహృదయంతో మన యొక్క మంచి నిర్ణయం తీసుకుని ఈ రకంగా అందరికీ కూడా దాహార్తి తీర్చినందుకు దానికి ఇంత మంచి తోడ్పాటునిచ్చినది మన జన సైనికులందరికీ, కార్యకర్తలందరూ తాడేపల్లి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక చిన్న సమితిని మన బొలిశెట్టి సేవా సమితి తరఫు నుంచి ఈ యొక్క మా కార్యక్రమం చేస్తున్నందుకు ఇది ప్రతి సంవత్సరం ఇలాగే అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగాలని ఆ బొలిశెట్టి శ్రీనివాస అన్నయ్య గారికి ఆ భగవంతుడు నిండు నిరోళ్ళు ఆరోగ్యం కలగజేయాలని నేను ఆ తరఫు నుంచి నేను కోరుకుంటూ నేను కూడా ఈ దీంట్లో చిన్నగా పాల్గొనుకుంటూ నా యొక్క అదృష్టంగా నేను అనుకుంటున్నాను. మన బొలిశెట్టి సేవా సమితి మజ్జిగ చలివేంద్రానికి ఇచ్చేసి ఆయన ప్రతిభను అన్ని కూడా మాకు మీకు ఏం అవసరం వచ్చినా నేను ఉంటాను, మీరు ఎప్పుడు కూడా నన్ను ఇన్వాల్వ్మెంట్ చేసుకోండి అని ఆయన 10 రోజులు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు. ముందుగా ఆయన గంటా సుబ్రహ్మణ్యం గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు బొలిశెట్టి సేవా సమితి తరఫున పూర్తి అందరూ కూడా ఆయనకి జయం కలగాలని ఆ భగవంతుడిని అష్ట ఐశ్వర్యాలతో ఆయన ముందుకి అనేక పదవులు బట్టి ముందుకు నడవాలని మా బొలిశెట్టి సేవా సమితి తరఫున మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మన రావూరి రమేష్ గారు చెప్పారు, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, మంచి నేత, అటువంటి నేత ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలకు మేమందరం కూడా ఆయన నచ్చి ఆయన మెచ్చి అటువంటి నాయకుడు మనకు ఉండాలి, అటువంటి మహానేత దృష్టికి మనం రావాలి, అటువంటి దాంట్లో మనం పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఈ బొలిశెట్టి సేవా సమితి చేయడం. జీవీ మాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన బొలిశెట్టి సేవా సమితి ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి మమ్మల్ని అభినందించడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి, ఆయన సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన గంటా సుబ్రహ్మణ్యం గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు బొలిశెట్టి సేవా సమితి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య రాష్ట్రేశ్వరి కలగజేయాలని కోరుకుంటూ మా సేవా సమితి తరఫున ముందుగా ఒక మంచి నాయకుడు, ఒక నిజాయితీ గల నాయకుడు, క్రమశిక్షణ కలిగిన నాయకుడు వెనకాల తిరిగే కార్యకర్తలు అందరూ కూడా అంతే నిజాయితీగా ఉంటానంటే మేమే నిదర్శనం. 2014 నుంచి సార్తో మేము ట్రావెల్ చేస్తున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారితో. ఆయన వెనకాల తిరిగి మీరు ఏం నేర్చుకున్నారంటే ఆయన వెనకాల తిరిగి మేము నేర్చుకున్నది ఈ బొలిశెట్టి సేవా సమితి. జనసేన ఉద్యమీ సభ్యత్వ నమోదులో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని దర్శిపరు గ్రామానికి చెందిన జన సైనికుడు మాదిరెడ్డి రమేష్ నియోజకవర్గంలోనే 1830 సభ్యత్వాలు చేయించి మొదటి స్థానంలో నిలిచినందుకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా ద్విచక్ర మోటార్ సైకిల్ బహుమతిగా అందుకున్నారు. దర్శిపరు జనసేన నాయకుల సహకారంతో అత్యధికంగా సభ్యత్వాలు చేయించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శిపరు గ్రామ మాజీ సర్పంచ్ కోలా శేషవేణి, మాజీ ఉప సర్పంచ్ కోలా మార్కండేయులు, గ్రామ నాయకులు కోడే కాళీ, మద్దూరి సత్యనారాయణ, ఐతం వెంకన్నబాబు, ఏపూరి ప్రభాకర్, వార్డు మెంబర్స్, జనసేన యూత్, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు బుధవారం నిర్వహించారు. కథల పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, పుస్తక సమీక్ష, సరదా పేర్లు సరిచేసి వ్రాయడం, నగరాలు, వాటి విశిష్టత, పరమపద సోపానము, తెలుగు భాష ప్రక్రియ గురించి ప్రతి వీరస్వామి వివరించారు. ఇంటర్నెట్ గురించి వి జానుబాబు వివరించారు. వేమన సూక్తులను గురించి ఏ జనార్దన్ రావు వివరించారు. ఆదరణ సేవా సంస్థ మల్లిపూడి షర్మిల పులిమేక ఆట ఆడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెంటపాడు మండలం రాచర్లలో రాధాకృష్ణ ఆశ్రమంలో సుమారుగా 2,25,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన షెడ్డును బుధవారం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బేతిన గిరిధర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దాతల సహకారంతో ఈ షెడ్ను నిర్మించారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,20,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,20,68,980 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 141 గ్రాముల బంగారం, 3 కేజీల 111 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేంద్ర త్రినాథరావు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. నల్లజర్ల మండలం ఆవపాడు క్రీస్తు సంఘం చర్చ్ బిల్డింగ్ వద్ద ఉచిత మేక వైద్య శిబిరం ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని ఆవుపాడు క్రీస్తు సంఘం దైవజనులు రొక్కాల నాగబుజ్జి తెలిపారు. ఏలూరు ఆశ్రమ డాక్టర్లు ప్రజలకు అన్ని వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. నల్లజర్ల మండలంలో ప్రజలందరూ ఉచిత మేక వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని దైవజనులు నిమ్మల సురేష్ కోరారు. స్థానిక ఏలూరు రోడ్డు సిద్ధిబుద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకుని మంగళవారం స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ అర్చకత్వంలో వివిధ పలరసాలు, పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు ఈలినాని ఆధ్వర్యంలో ప్రతి నెల సంకటహర చతుర్దశి పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. అభిషేకంలో పాల్గొని అభిషేకాన్ని తిలకించిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థి. ఎందుకంటే మంగళవారం రోజు రావడం అనేటటువంటిది చాలా విశేషం. భౌమ చతుర్థి లేదా అంగారక చతుర్థి అంటారు. ఈ యొక్క అంగారక చతుర్థి సంకష్టహర చతుర్థి రావడం వలన ఎన్నో కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, వ్యాపారాభివృద్ధి, అలాగే భూ సంబంధిత వ్యవహారం, అలాగే రుణ బాధలు తీరిపోతాయి. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క అంగారక చతుర్థి లేదా సంకష్ట చతుర్థిలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. ఎంతోమంది భక్తులు తెల్లవారు లేచిన తర్వాత మా కోరికలు నెరవేరాయని స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం కూడా జరుగుతుంది. అంత విశేషమైన దేవాలయం ఇది. అంటే స్వామితో సమానంగా ఉన్న విగ్రహం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. స్వామితో సమానంగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరేటటువంటి కల్పతరువు మన స్వామివారు. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ అభయ గణపతికి మంగళవారం పంచామృతాలు, వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో
ఏకాదశ అభిషేకం, సహస్రనామార్చన, వ్రతం ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మచే ఘనంగా నిర్వహించారు. స్వామికి దుర్వాంకురాలు, శ్వేతార్క పుష్పాలు, వివిధ పరిమళ పుష్పాలతో పూజలు నిర్వహించారు. స్వామికి నూతన వస్త్రాలు అలంకరించి నీరాజన, మంత్ర పుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో మద్దాల నాగపద్మ, నేలప్రోలు శ్రీదేవి, పట్నాల శేషవేణి, వలవల చిన్ని, పెచ్చెట్టి సీత, పురిటిపాడి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పూజా కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.